Good afternoon, all friends in the media. I welcome you for today's Telangana State Police annual roundup of the events. To start with, we will have the launch of the booklet released on this occasion. ఈ సంవత్సర కాలం 2021 తెలంగాణ రాష్ట్ర పోలీస్ కోవిడ్ కష్టకాలంలో ప్రజల వెంట ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అవసరాలను తీరుస్తూ ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో
కోవిడ్ టైం అంతా కూడా గత సంవత్సరం 2020, ఈ సంవత్సరం 2021 అన్ని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్, పోలీస్ కమిషనర్స్ చాలా బాధ్యతాయుతంగా ప్రజలతో మమేకమై ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలతో, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటిగా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ఆపద సమయంలో ఫస్ట్ రెస్పాండర్స్ గా, కోవిడ్ వారియర్స్ గా అమోఘమైనటువంటి సేవలను అందించి ప్రజల యొక్క విశ్వాసాన్ని ఎంతో పొందారు. తద్వారా తెలంగాణ పోలీస్ వ్యవస్థ పైన ప్రజల యొక్క నమ్మకం మరింతగా పెరిగింది. 2020 అండ్ 2021 ఈ 2 సంవత్సరాలు కూడా పోలీస్ వ్యవస్థకు ఒక మంచి పేరును ప్రజల్లో మేము పడ్డటువంటి కష్టానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాలను నివారించడంలో, నేరస్తుల్ని పట్టుకోవడంలో పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. సంవత్సర కాలం మొత్తం ఎక్కడా కూడా ఎలాంటి మేజర్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ లేకుండా శాంతి భద్రతల పరిరక్షణలో అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థలు, పోలీస్ కమిషనరేట్ వ్యవస్థలు చాలా బ్రహ్మాండంగా పనిచేశాయి. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రాష్ట్ర రహితంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఏదైతే దశ నిర్దేశం చేయడం జరిగిందో ఆ లక్ష్యంలో భాగంగా 2021 ఇయర్ పోలీసు శాఖ చాలా వరకు సఫలీకృతం అయింది. సంవత్సర కాలం ఈ మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోనికి అడుగు పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు ఎంత దృఢ నిశ్చయంగా ముందుకు వచ్చి మళ్లీ తెలంగాణలో రీఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ రాష్ట్ర పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని ఈరోజు మావోయిస్ట్ సమస్య మళ్లీ రాష్ట్రంలో పునరావృతం కాకుండా చాలా సక్సెస్ఫుల్ గా దాన్ని కౌంటర్ చేయగలిగింది. దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో 98 మావోయిస్టులు మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 133 మంది వీరితో పాటుగా సరెండర్ అవడం కూడా జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ 2, ఏరియా కమిటీ మెంబర్స్ 4, దళం మెంబర్స్ 8 మందితో పాటు మిగతా మిలీషియా అందరూ కలిపి 133 మందిని మనం సరెండర్ కూడా చేయడం ద్వారా వాళ్ళని జనజీవన స్రవంతిలో కల్పించేటటువంటి అవకాశం లభించింది. అట్లాగే ఈ ప్రాసెస్ లో పోలీస్ వ్యవస్థ 8 ఫైర్ ఆర్మ్స్, ఎమ్యునిషన్, ఎక్స్ప్లోజివ్స్, క్యాష్ ఇట్లా ఇవన్నీ కూడా మావోయిస్టుల నుంచి రికవర్ చేయడం జరిగింది. అయితే మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోనికి ఎప్పుడు ఎంటర్ అవడానికి ప్రయత్నం చేసినా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామన్న ఒక నమ్మకాన్ని ప్రజలలో పోలీస్ వ్యవస్థ ఇవ్వగలిగింది. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఈ పోలీస్ వ్యవస్థ మన తెలంగాణను ఉంచే విధంగా ఎల్లప్పుడూ కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ఇక కమ్యూనల్ సిచ్యువేషన్కి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా పోలీసు డిపార్ట్మెంట్ నిరంతరం కూడా కృషి చేస్తూ ఇటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఇట్లా జిల్లా పోలీస్ యూనిట్స్, కమిషనరేట్ యూనిట్స్ అందరూ కూడా సంయుక్తంగా ప్రజలతో మమేకమై వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు గత 7 ఏళ్లుగా మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక బైన్సాలో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడా కూడా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ లేకుండా మనం సమాజం యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి వారి యొక్క పార్ట్నర్షిప్ లో ఈరోజు 100% ప్రజలకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కలిగించే విధంగా ఇటు ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు
ఈ విషయంలో 100% ఒక దృఢ నిశ్చయంతో ఎక్కడా కూడా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ జరగకూడదని ఒక డైరెక్షన్ ఏదైతే ఇచ్చారో ఆ డైరెక్షన్ కు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఈ సంవత్సర కాలంలో కూడా కమ్యూనల్ వాతావరణాన్ని మనం 100% కాపాడగలిగాం. అదేవిధంగా క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ క్రైమ్ తో చూస్తే 4.65 క్రైమ్ రేట్ పర్సెంట్ పెరిగింది. అయితే లాస్ట్ ఇయర్ అంతా కూడా లాక్డౌన్ ఉండడం, ఈ సంవత్సర కాలం గత సంవత్సరంతో పోల్చడం, ఇవి 2 డిసిమిలర్ ఇయర్స్ కాబట్టి ఆ ఫిగర్స్ తో సంబంధం లేకుండా ఈరోజు మన క్రైమ్ రివ్యూ అనాలిసిస్ లో ప్రతి హెడ్ కింద జరిగినటువంటి నేరాలు, వాటికి మూల కారణాలు, రూట్ కాజ్ అనాలిసిస్ ఈ సామాజిక కోణంలో అనాలిసిస్ చేసి మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదే విధంగా మనం చూస్తే ఈ కన్విక్షన్స్ ఏ వ్యవస్థలోనైనా కానీ నేరం చేస్తే దొరికిపోతాం, దొరికితే శిక్ష పడుతుంది అనే ఒక నమ్మకాన్ని ప్రజలలో ఇవ్వగలిగినప్పుడు మనం శాంతి భద్రతలను పరిరక్షించడం కానీ, నేరాలను నివారించడం కానీ, అదేవిధంగా ప్రజలలో భద్రతా భావాన్ని పెంచడానికి కానీ మంచి అవకాశం వస్తుంది. కాబట్టి సంవత్సర కాలం అంతా కూడా పోలీస్ కమిషనరేట్స్ వ్యవస్థల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్, అట్లాగే జిల్లాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ ఈ ఫంక్షనల్ వెర్టికల్ సిస్టమ్ ద్వారా కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, అట్లాగే ఇటు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అట్లాగే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఏపీపీస్, అడిషనల్ పీపీస్ వారందరి సహాయ సహకారాలతోటి, అలాగే విక్టిమ్స్ సహాయ సహకారాలతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని ఒక మంచి వరోడిని సృష్టించగలిగాం. ఈ రోజు మనం 50% కన్విక్షన్ రేట్కి రాగలిగాము అంటే ఇదంతా కూడా అందరి స్టేక్ హోల్డర్స్ దీని వెనుకున్నటువంటి అశేష కృషి. ముఖ్యంగా కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఉన్న కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ని, అన్ని కోర్టులలో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు దాదాపుగా మనకి 50.03 కన్విక్షన్ రేట్ వచ్చింది. ఈ కన్విక్షన్స్ లో కూడా మనం చూడాల్సింది ఈ లైఫ్ కన్విక్షన్స్ అండ్ మేజర్ కన్విక్షన్స్. ఇట్స్ నాట్ పెట్టి కన్విక్షన్స్. వీ హ్యావ్ tremendous increase in the life convictions, death, and in several cases we also have convictions up to 30 years. So multiple crimes lo involve అయిన వాళ్ళకి, multiple heads లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఒకే క్రైమ్ లో అప్ టు 30 years వేసినటువంటి ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి అన్నట్లు. అట్లాగే మనం తెలంగాణ రాష్ట్రంలో బీద వాళ్ళైనా ధనికులైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోయినా అందరికీ కూడా మేము ఎల్లప్పుడూ ఉన్నాం. ఆపదలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా, ప్రతి పర్సన్ ని కూడా మేము సాధారణంగా ఒక ప్రయారిటీ తోటి వాళ్ళ అవసరాలను తీరుస్తాము అని చెప్పి ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏదైతే బలోపేతం చేశారో, పెట్రోల్ కార్స్, ఇటు బ్లూ కోల్డ్స్, అట్లాగే ఈ డయల్ 112 ఆర్ డయల్ 100 సెంట్రలైజ్డ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్, దీన్ని నడిపించడానికి వెనుకున్నటువంటి వేరియస్ టెక్నాలజీస్, మెజర్మెంట్ ఆఫ్ ది రెస్పాన్స్ టైం, మెజర్మెంట్ ఆఫ్ ది రెస్పాన్స్ ఇట్ సెల్ఫ్ ఆన్ ది గ్రౌండ్ వెన్ దే రీచ్ ది స్పాట్, అండ్ సబ్సిక్వెంట్ గా ఫాలో అప్ యాక్షన్స్, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేయడం ద్వారా ఈరోజు తెలంగాణలో ఆమ్ ఆద్మీకి, ఎవరికైనా కానీ సామాన్యులకు ఆపదలో ఉన్నప్పుడు 100% పోలీస్ వ్యవస్థ ఆదుకుంటుంది అనే ఒక నమ్మకాన్ని మనం ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలంలో మనం చూసినట్లయితే 11,24,990 కాల్స్ మనకి రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంతమంది ఈ వ్యవస్థను ఉపయోగించుకోవడం జరిగింది. దాంట్లో మనకి యావరేజ్ రెస్పాన్స్ టైమ్ ఇటు అర్బన్ ఏరియాస్, సిటీస్, తర్వాత రూరల్ ఏరియాస్ అన్ని యావరేజ్ తీసినప్పుడు మనకి 7 minutes రెస్పాన్స్ టైం డ్యూరింగ్ ది ఇయర్ మనం అచీవ్ చేసాం. దీంట్లో సిటీస్ లోనైతే మనకి యావరేజ్ రెస్పాన్స్ టైం 5 minutes లోపలనే ఉన్నది. బట్ రూరల్ ఏరియాస్ లో కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి యావరేజ్ రెస్పాన్స్ టైం దీనికి 7 నిమిషాలు పట్టడం జరిగింది యావరేజ్. ఇది కూడా మనం గత సంవత్సరంతో చూస్తే దాన్ని మనం ఇంప్రూవ్ చేయగలిగాం. ఇంకా పోలీస్ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ సర్వీసెస్ ని వినియోగించుకోవాలి. అప్పుడే
సమాజానికి పోలీస్ వ్యవస్థ మరింత ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి యాక్సెస్ ఆఫ్ పబ్లిక్ యాక్సెస్ టు పోలీస్ సర్వీసెస్ ని పెంచడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ఒక పార్ట్ అయితే, దాంట్లో మనం చూస్తే ఆల్ పోలీస్ స్టేషన్స్ లో 800 చిల్లర పోలీస్ స్టేషన్స్ లో మనం ఈరోజు రిసెప్షన్ సెంటర్స్ పెట్టి అన్ని రిసెప్షన్ సెంటర్స్ కూడా ఒకటే విధంగా పనిచేసే విధంగా మనం చర్యలు తీసుకోవడం ద్వారా సిటిజన్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, బీదా ధనిక అనే తేడా లేకుండా పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళినా కానీ రెస్పాన్స్ ఒకటే విధంగా వచ్చే విధంగా ఈ రిసెప్షన్ సెంటర్స్ ని తీర్చిదిద్దడం జరిగింది. దాంట్లో ఈ సంవత్సరం 5,62,675 మంది పోలీస్ రిసెప్షన్ సెంటర్స్ లో మన పోలీస్ సహాయాన్ని పొందడం జరిగింది. అట్లాగే మహిళల భద్రతకి తెలంగాణ పోలీస్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేయడం జరిగింది. ఈ మహిళల భద్రత ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో అనేక ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో షీ టీమ్స్, భరోసా సెంటర్స్ తో పాటుగా మిగతా ఇనిషియేటివ్స్ కూడా మళ్ళీ చెప్తాను. ఈ సంవత్సరం షీ టీమ్స్ 5,145 కంప్లైంట్స్ ని మనం రిట్రెస్ చేయడం జరిగింది అన్నట్లు. అంటే లైవ్ గా సమస్య ఇన్ రియల్ టైం జరుగుతున్నప్పుడు వీళ్ళు వాటిని అటెండ్ అయ్యి ఎప్పటికప్పుడు గ్రీవెన్స్ రిట్రెస్లు చేయడం, నేరస్తులు పట్టుకోవడం, వాళ్ళకి నేరస్తులకు శిక్ష పడేటట్లుగా చూడడం, అవసరమైన మైనర్స్ కేసులలో కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా పబ్లిక్ యాక్సెస్ టు పోలీస్ స్టేషన్స్ కి, పోలీస్ సర్వీసెస్ కి పెంచడానికి ఈరోజు మనం సోషల్ మీడియాని విరివిగా వినియోగించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక ఫేస్బుక్, అట్లాగే ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మిగతా యూనిట్స్ తో పాటుగా అంటే ప్రజలు వాళ్ళ సమస్యల్ని ఏ పోలీస్ స్టేషన్ కైనా కానీ సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేట్ చేసే విధంగా పెట్టడం ద్వారా ఈరోజు మనకి ఫేస్బుక్ ద్వారా 64,296 కంప్లైంట్స్, ట్విట్టర్ ద్వారా 42,979 కంప్లైంట్స్, వాట్సాప్ ద్వారా 29,127 కంప్లైంట్స్ కూడా సోషల్ మీడియా ద్వారా మనం పొందడం, మళ్ళీ దానికి బ్యాక్ ఎండ్ మెకానిజం ద్వారా వచ్చిన ప్రతి కంప్లైంట్ ను కూడా రికార్డ్ చేయడం, దాని తర్వాత ఎంక్వైరీ చేపించడం, దానిపైన యాక్షన్ తీసుకోవడం, మళ్ళీ సిటిజన్ కి ఇన్ఫార్మ్ చేయడము, ఈ ఎంటైర్ లూప్ ను కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతున్నది. అలాగే హాకై అప్లికేషన్ ద్వారా ఈ సిటిజన్స్ పోలీస్ కనెక్ట్ యాప్ ఏదైతే ఉందో హాకై, దాని ద్వారా ఈ సంవత్సరం మనకి 83,355 కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా రిట్రెస్ చేయడం జరిగింది. అట్లాగే డయల్ 100 ఇంతకు ముందు చెప్పినట్లుగా 11,24,990 కాల్స్, మీ సేవ ద్వారా 2,01,282 అప్లికేషన్స్, కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ ద్వారా 18 లక్షల మందిని పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది కలిసి వాళ్ళ సమస్యల్ని ఐడెంటిఫై చేసి, రికార్డ్ చేసి వాటి సమస్యలను తీర్చడం జరిగింది. అంటే ఫెల్ట్ నీడ్ అనాలిసిస్, ఫెల్ట్ నీడ్స్ ఐడెంటిఫై చేసి వాటిని రిజాల్వ్ చేయడం ఒక కార్యక్రమంగా దీంట్లో పెట్టడం జరిగింది. అట్లాగే సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ ఉమెన్ సేఫ్టీ వింగ్ టేకప్ చేసినటువంటి సైబర్ హార్ట్ ప్రోగ్రాము, అట్లాగే మిగతా వింగ్స్ వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా దాదాపుగా 55 లక్షల మందిని మనం టచ్ చేయడం జరిగింది. దీంట్లో స్కూల్స్ లో ఉన్నటువంటి, కాలేజెస్ లో ఉన్నటువంటి చిల్డ్రన్, స్టూడెంట్స్ తో పాటుగా సామాన్య ప్రజానికి కూడా ఇది యాక్సెస్ అయ్యే విధంగా సైబర్ క్రైమ్స్ లో అవేర్నెస్, అట్లాగే మహిళా భద్రతలో అవేర్నెస్, చిల్డ్రన్స్ భద్రతలో అవేర్నెస్ లో భాగంగా ఇవి 55 లక్షల మందిని మనం టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా కళా బృందం ద్వారా మనం ఈరోజు మనం చూస్తే 6.5 lakh పీపుల్ ని మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కళా బృందం గ్రామాల్లోకి వెళ్లి పోలీస్ శాఖ తీసుకుంటున్నటువంటి వేరియస్ చర్యలు, సమాజంలో భద్రతను పెంచడానికి, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి మంచి చెడు ఏదైనా ఉంటే ప్రజలలో అవేర్నెస్ తీసుకొని రావడానికి ఈ కళా బృందంలో చాలా తోడ్పడుతున్నవి. మహిళా భద్రత, అట్లాగే సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ కూడా ఈ టీమ్స్ టేకప్ చేస్తున్నాయి. వీటితో పాటుగా మనకి ఈ జాబ్ మేళాస్, జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఇటు హైదరాబాద్ సిటీ, అలాగే మిగతా యూనిట్స్ లో కూడా జాబ్ మేళాస్ ఎన్నో యూనిట్స్ లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకి, పోలీసులకు మధ్య ఒక సమన్వయం ఏర్పరిచి ప్రజల యొక్క నమ్మకాన్ని పోలీస్ వ్యవస్థ పెంచడానికి ఈ జాబ్ మేళాస్, జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంకా మనం టెక్నాలజీని కూడా చూసినట్లయితే ఈరోజు
ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ. దాదాపుగా 8,51,644 సీసీటీవీ కెమెరాలని మనం రాష్ట్రం అంతా పెంచడం జరిగింది. దీంట్లో సింహభాగం క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ కవరింగ్ 3 కమిషనరేట్స్ లో పెట్టడం జరిగింది. అయితే ఈ 2021 లో మనం 1,86,568 కెమెరాలు ఈ సంవత్సరం మనం పెట్టడం జరిగింది. దీంట్లో మన గోల్ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల వరకు సీసీటీవీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి మనం ఏదైతే నిర్ణయించుకున్నామో దానికి 8,51,644 మనం అచీవ్ చేయగలిగాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని రివ్యూ చేసుకుని హౌ టు టేక్ ఫార్వర్డ్ అండ్ హౌ టు రెన్యూ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీస్ ఇన్ దిస్ డైరెక్షన్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా దాదాపుగా 22,659 కేసులను మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే టెక్నాలజీ, సీసీటీవీ కెమెరాస్ నేర నివారణలో, నేరస్తులు పట్టుకోవడంలో, నేరస్తులకు శిక్ష పడడంలో ఈ ఎంత ఫోర్స్ మల్టిప్లేయర్ గా ఇది ఉపయోగపడుతుంది అనేది ప్రజలు దీనివల్ల అర్థం చేసుకోవచ్చు అన్నట్లు. అయితే ఇది ప్రజల భాగస్వామ్యంతో చేసినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా సమాజానికే చెందుతుంది. 8 లక్షల చిల్లర కెమెరాలు ఈ రోజు వచ్చాయంటే అది ప్రజల యొక్క గొప్పతనం, ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అన్ని చోట్ల కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టాలి అని చెప్పేసి ఒక కాల్ ఇచ్చినప్పుడు ఇన్ని చోట్ల ప్రజలు ముందుకు వచ్చి సీసీటీవీ కెమెరాలు పెట్టడం ఎంతో హర్షణీయం. వారందరికీ కూడా తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మనకి ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా మోడర్నైజేషన్ ఆఫ్ ద ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లో ఈ సంవత్సరం మనకు దాదాపుగా ఇక్కడ ఎన్ని కేసులు డిటెక్ట్ అయ్యాయో దీంట్లో చూస్తే 480 కేసెస్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ద్వారా డిటెక్ట్ అయ్యాయి. అట్లాగే 37 అన్నోన్ అఫెండర్స్, అన్నోన్ బాడీస్, డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 5,624 సస్పెక్ట్స్ ని టెక్నాలజీ ద్వారా మనం ట్రేస్ చేయడం జరిగింది. అట్లాగే ఈ జాబ్ వెరిఫికేషన్స్ లో 16 మందికి క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కూడా ఈ సిస్టమ్ ద్వారా మనం ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ జరిగింది. అలాగే ఎన్నో వారెంట్స్ ఎన్బిడబ్ల్యూఎస్ ఎగ్జిక్యూషన్ లో, అట్లాగే వాంటెడ్ క్రిమినల్స్ ని పట్టుకోవడంలో, అట్లాగే ఈ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా మన దగ్గర డిటెక్ట్ అయినప్పుడు వాళ్ళకి పక్క రాష్ట్రాలకు కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చి తీసుకెళ్లే విధంగా కూడా ఈ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ మన రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే కాంటాక్ట్ లెస్, క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా అది ఒక సిటిజన్ ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రజలలో రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాఫిక్ ఫ్లో, ఫ్రీ ఫ్లో వెళ్లే విధంగా ఈ ఎన్ఫోర్స్ చేసే విధంగా ఈ సిటిజన్ ఫ్రెండ్లీ, నాన్ కాంటాక్ట్, నాన్ క్యాష్లెస్ సిస్టమ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మనం ఈ రోజు రాష్ట్రంలో మొదట్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా మనం కరడు కట్టినటువంటి నేరస్తుల విషయంలో పీడీ యాక్ట్ కూడా మనం మళ్లీ నేరాలు చేసిన విషయం వాళ్ళని పీడీ యాక్ట్ కూడా మనం అమలు చేయడం జరుగుతుంది. ఈ పీడీ యాక్ట్ లో వాళ్ళు డిటెన్షన్ లో ఉన్న పీరియడ్ లో ట్రయల్స్ కూడా కోర్టు వారి సహకారంతో జడ్జెస్ ని మనం రిక్వెస్ట్ చేసి వాటిని ప్రయారిటీ బేసిస్ మీద ఆ ట్రయల్స్ కూడా కంప్లీట్ చేపించి కస్టడీలో ఉన్న వాళ్ళ విషయంలో ఎన్నో కేసులలో మనం కన్విక్షన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ సంవత్సరం 664 మందిని పీడీ యాక్ట్ కింద డిటైన్ చేయడం జరిగింది. అలాగే ఈ షీ టీమ్స్ అండ్ భరోసా సెంటర్స్ చూస్తే 5,145 మంది ఈ షీ టీమ్స్ ని అప్రోచ్ అవడం, వాళ్ళ యొక్క సమస్యలను తీర్చుకోవడం జరిగితే భరోసా సెంటర్స్ లో దాదాపుగా మనకి ఇప్పటికే ఉన్నటువంటి భరోసా సెంటర్స్ తో పాటుగా కొత్తగా ఈ సంవత్సరంలో మనకి సూర్యాపేట అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్ లో వాటిని తయారు చేయడం జరిగింది. నల్గొండలో లాంచ్ చేయడం జరిగింది. సూర్యాపేటలో కూడా ఎనీ టైం లాంచ్ చేయడానికి భరోసా సెంటర్ రెడీగా ఉంది. ఇదే కాకుండా ఇంకా 7 more డిస్ట్రిక్ట్స్ లో కూడా 7 more యూనిట్స్ లో కమిషనరేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ యూనిట్స్ లో భరోసా సెంటర్స్ ప్రిపరేషన్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ వచ్చే సంవత్సరంలో వీటిని తప్పనిసరిగా లాంచ్ చేస్తాం. ఉమెన్ సేఫ్టీ విషయంలో మరింత ప్రగతి సాధిస్తామని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం.
ఈ న్యూ ఇనిషియేటివ్స్ మనం చూసినట్లయితే ఈ సైబర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంటైర్ లైఫ్ డిజిటల్ లైఫ్ గా మారుతున్నటువంటి తరుణంలో నేరాలన్నీ కూడా ప్రతి నేరంలో కూడా ఒక డిజిటల్ యాంగిల్ ఉండి సైబర్ ఇన్వెస్టిగేషన్ అనేది సైబర్ ఫారెన్సిక్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్ లో ఉన్న అధికారులని సిబ్బందిని మనం సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎంపవర్ చేయాలి కాబట్టి ఈ సైబర్ వారియర్స్ ప్రోగ్రామ్ ని ఈ సంవత్సర కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో 2 సైబర్ వారియర్స్ ని ట్రైన్ చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఏ పోలీస్ స్టేషన్ కి సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసు వచ్చినా వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి విక్టిమ్ కి అవసరమైన ఎమర్జెన్సీ సహాయం చేసి అప్పుడు స్పెషలైజ్డ్ యూనిట్ కి పంపించే విధంగా వాళ్ళని చేయడం ద్వారా ఈ రోజు సైబర్ వారియర్స్ ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్ గా మనకి ప్రజల్లోకి ముందుకు వెళ్తుంది. వాళ్ళు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఈచ్ పోలీస్ స్టేషన్ ఏరియాలో చేస్తున్నారు. సైబర్ క్రైమ్ అవేర్నెస్ లో మనం ఈ ఇనిషియేటివ్ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పోలీస్ కి మనకి కెపాసిటీ బిల్డింగ్ లో డిఎస్సిఐ నాస్కామ్ ఈ వీళ్ళ యొక్క జాయింట్ ఎఫర్ట్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి అవార్డు నేషనల్ అవార్డు రావడం జరిగింది. అట్లాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో సిఎస్ఎల్ వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తోటి ఈరోజు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనకి సైబర్ నేరాలు జరుగుతున్నప్పుడు నేరస్తుడు ఎక్కడో ఉంటాడు, మన దేశంలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. మనకి అకౌంట్ లో నుంచి మన డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యి నేరస్తుడి అకౌంట్ లోకి పోయే లోపల మనం ఆ అమౌంట్ ని మనం ఆపగలిగితే మనం విక్టిమ్ కి ఎంతో సహాయం చేయగలిగిన వాళ్ళం అవుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ పోర్టల్లో ఒక ప్లాట్ఫామ్ ని వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో ఇట్లా నేరం జరుగుతుంది అంటే మనకి విక్టిమ్ ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తాడో రియల్ టైమ్ లో ఆ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసి అన్ని బ్యాంక్స్ కి ఇంటర్మీడియరీస్ కి వాళ్ళకి పంపించడం ద్వారా బ్యాంక్ అకౌంట్ కి బ్యాంక్ కి సంకేతం వెళ్ళినప్పటికీ కూడా అమౌంట్ డిడక్ట్ చేయడానికి అది ఆ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నెక్స్ట్ బ్యాంక్ లోకి వెళ్ళి ఆ నుంచి ఫైనల్ గా నేరస్తుడి అకౌంట్ లోకి వెళ్లే లోపలనే ఈ అమౌంట్ ని ఈ రోజు మనం కొన్ని కోట్ల కొద్ది డబ్బుని మనం ఆపగలుగుతున్నాం. ఇది పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ సైబరాబాద్ పోలీస్ కలిపి మిగతా కమిషనరేట్స్ యొక్క సహాయ సహకారాలతో సైబరాబాద్ లో ఇప్పుడు రన్ చేస్తున్నాం పైలట్ బేసిస్ మీద. షార్ట్లీ ఈ కొత్త సంవత్సరంలో ఈ వ్యవస్థను కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా దాన్ని ఆపరేట్ చేసి లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. అట్లాగే ఈ ఉమెన్ రిలేటెడ్ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అయినప్పుడు పోలీస్ స్టేషన్స్ లో వాటికి ఒక ప్రత్యేక ఫోకస్ ఉండాలి అని చెప్పి ఉమెన్ సేఫ్టీ వింగ్ లో షీ సైబర్ ల్యాబ్ అనేది కూడా మనం ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక ఫోకస్డ్ గా ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ సైబర్ రిలేటెడ్ అడ్రస్ చేస్తారు వీళ్ళు. అట్లాగే ప్రజలలో అవేర్నెస్ తీసుకొని రావడానికి సైబర్ హర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఇంతకు ముందు చెప్పినట్లుగా దాదాపుగా 55 లక్షల మంది యూత్ ని మహిళల్ని అట్లాగే స్టూడెంట్స్ ని ఇటు ఆడ మగ అనే తేడా లేకుండా అందరిలో కూడా కాంటాక్ట్ వచ్చి 55 లక్షల మందిలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది మహిళల భద్రత విషయంలో. అట్లాగే ఈ సైబర్ అంబాసిడర్స్ అని చెప్పేసి మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ప్రతి స్కూల్లో కూడా ఒక 2 స్టూడెంట్స్ ఒక టీచరు ఈ సేఫ్టీ క్లబ్స్ అని స్టార్ట్ చేసి వీళ్ళ ద్వారా వాళ్ళని ట్రైనర్ ప్రోగ్రామ్ చేసి మొత్తం అన్ని కాలేజెస్ లో స్కూల్స్ లో ఉన్నటువంటి అందరికీ కూడా సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం ద్వారా అట్లాగే ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ పైన సైబర్ సేఫ్టీ పైన విస్తృతంగా ఎంపవర్ చేయడానికి ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీని ఈ ప్రోగ్రామ్ ఎంతగానో అది ఉపయోగపడుతుంది. దీంట్లో భాగంగా మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారితో సంయుక్తంగా కలిసి ఈ సంవత్సర కాలంలో వచ్చే సంవత్సరంలో కాలేజెస్ స్కూల్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫంక్షన్ చేస్తున్నప్పుడు ప్రతి కాలేజీ స్కూల్లో ఒక సేఫ్టీ క్లబ్ గర్ల్స్ సేఫ్టీ క్లబ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మహిళల భద్రతను పెంచడానికి కూడా అది మరింతగా ఉపయోగపడుతుంది. ఈ ఉమెన్ సేఫ్టీ విషయంలో ఇంకా మనం చూసినట్లయితే అన్ని పోలీస్ స్టేషన్స్ లో 650 పోలీస్ స్టేషన్స్ లో ఉమెన్ హెల్ప్ డెస్క్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. అట్లాగే మనకి డివి కౌన్సిలింగ్ సిస్టమ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సిస్టమ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అమలు చేస్తున్నాం.
మనకి భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నప్పుడు చాలా సార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్ కు రావచ్చు, రాకపోవచ్చు. ఓన్లీ డయల్ 100 కాల్ చేస్తారు ఏదైనా సమస్య ఉన్నప్పుడు. అప్పుడు ఆ డేటాని మనం క్యాప్చర్ చేసి ఇది ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కి హ్యాండ్ ఓవర్ చేసి ఆ విక్టిమ్స్ కి ఎవరైతే ఉన్నారో హస్బెండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిజాల్వ్ చేయడానికి ఈ బ్యాక్ ఎండ్ కౌన్సిలింగ్ సిస్టమ్ ఆన్లైన్ త్రూఅవుట్ ది స్టేట్ ఎక్స్పర్ట్స్ సహాయంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా మనం ఉమెన్ సేఫ్టీ వింగ్ లో లాంచ్ చేయడం ద్వారా ఈరోజు ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూస్తే మన లక్షల మందిని మనం ఈరోజు యాక్సెస్ అవుతున్నాం అంటే 55 లక్షల మందికి ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ రోజు దాంట్లో మనం తీసుకురాగలిగాం. దాని ద్వారా అందరిని కూడా పబ్లిక్ యాక్సెస్ అవడానికి ఇది చాలా ఉపయోగపడ్డది. ఈ సిస్టమ్ భవిష్యత్తులో జనరల్ పోలీస్ డిస్ట్రిక్ట్స్ కూడా వాడుకునే విధంగా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇన్ అవర్ ఫైట్ అగైనిస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రతి జిల్లాలో కూడా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ స్టార్ట్ చేయడం, వాటిని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో. వీటితో పాటుగా ఒక ధ్రువ్ అని చెప్పేసి వెబ్ పోర్టల్ కూడా స్టార్ట్ చేసి ఆ వెబ్ పోర్టల్లో ఇది ఒక నాలెడ్జ్ అవేర్నెస్ పోర్టల్ ఫర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, ఇంకా పోలీస్ నుంచి, ప్రాసిక్యూటర్స్ నుంచి, సిటిజన్స్ నుంచి, ఇంకా మిగతా ఎన్జిఓస్ నుంచి అందరికి కూడా దీంట్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి మనం టు ఫైట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ వెరీ ఎఫెక్టివ్లీ ఇన్వాల్వింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే అవర్ ఫైట్ అగైనిస్ట్ ది డ్రగ్స్ అంటే ముఖ్యంగా ఎన్డీపీఎస్ కేసుల్లో ముఖ్యంగా మన గాంజా మన రాష్ట్రానికి మెయిన్ సమస్య. మనకి 99% ఆఫ్ ది క్రైమ్స్ గాంజా రిలేటెడ్ కేసులలోనే వస్తున్నాయి అన్నట్లు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి అన్ని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్ అట్లాగే పోలీస్ కమిషనర్స్, జిల్లా మన తెలంగాణ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ అందరూ సంయుక్తంగా దీన్ని విత్ జీరో టాలరెన్స్ ఫైట్ చేయాలి అని చెప్పేసి ఒక నిర్దేశం చేసినప్పుడు దాంట్లో భాగంగా మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫుల్ స్కేల్లో డ్రైవ్ ఆర్గనైజ్ చేస్తూ వీటిని మనం ఇంటెలిజెన్స్ వ్యవస్థని మరింత దాన్ని ఎంపవర్ చేసి దానికి సంబంధించినటువంటి డేటాబేసెస్ అన్ని కూడా బిల్డ్ చేయడం జరిగింది. ఈ రోజు మన రాష్ట్రంలోనే అరెస్ట్ అయినటువంటి అఫెండర్స్ కాకుండా మొత్తం దేశంలో అరెస్ట్ అయినటువంటి ఎన్డీపీఎస్ కింద అరెస్ట్ అయిన అఫెండర్స్ అంతా డేటా అంతా తెచ్చి ఒక ప్లాట్ఫామ్ పైన డోపమ్స్ అని చెప్పి మనం ఈ సంవత్సర కాలంలో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ అండ్ అనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో మనం దేశంలో ఉన్న ప్రతి డ్రగ్ అఫెండర్ మనం డేటా, వాళ్ళ వాడిన ఫోన్ నంబర్స్, వాళ్ళ ప్రొఫైల్స్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీ, ప్రొఫెషనల్ ట్రీ ఇదంతా కూడా దాంట్లో ఉండడం ద్వారా మన రాష్ట్రంలో డ్రగ్స్ ని జీరో టాలరెన్స్ తో మనం ఎఫెక్టివ్ గా ఫైట్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇటు సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ పోర్టల్ కానీ ఇటు లేదంటే ఈ డ్రగ్స్ రిలేటెడ్ పోర్టల్ కానీ ఇవి రెండు మన రాష్ట్రమే కాదు దేశంలో ఎన్నో రాష్ట్రాల వాళ్ళు మన ప్లాట్ఫామ్ ని వాడుకొని వాళ్ళ కేసులను వాళ్ళు డిటెక్ట్ చేసుకోగలుగుతున్నారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ సిఎఫ్సిఎఫ్ ఎఫ్ఆర్ఎంఎస్ మనం లాంచ్ చేసిన తర్వాత అతి కొద్ది కాలంలో రాజేష్ how many cases we have detected? 25,000 cases in how much period? 6 months period లో ఈ డేటాబేసెస్ మనం బిల్డ్ చేయడం ద్వారా ఈ డేటాని మనం వివిధ రాష్ట్రాలకి మనం యాక్సెస్ ఇవ్వడం ద్వారా అన్ని పోలీస్ వ్యవస్థలకి 6 months పీరియడ్ లో 25,000 కేసులు సైబర్ క్రైమ్స్ నేరాలని మనం డిటెక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది 6 months పీరియడ్ లో. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బిగ్ డేటా అనలిటిక్స్, that is the power of artificial intelligence. So therefore the Telangana Police Department is always ahead of use of technologies as force multiplier. ఈ రోజు మన తెలంగాణ పోలీస్ ఈ సైబర్ క్రైమ్స్ విషయంలో అట్లాగే డ్రగ్ అఫెండర్స్ విషయంలో మనం మిగతా రాష్ట్రాల అందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉన్నాం. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మన రెండు పోర్టల్స్ వాళ్ళు వాడుకుంటున్నారు. మనకు కూడా దీంట్లో అడ్వాంటేజ్ వస్తుంది. వాళ్ళు ఎక్కువగా వాడుకున్న కొద్దీ వాళ్ళ డేటాబేసెస్ అన్ని కూడా మన డేటాబేస్ లో మనం విలీనం చేయడం ద్వారా ఇంకా మనం కూడా ఎఫెక్టివ్ గా పనిచేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ స్మార్ట్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ లో భాగంగా గత సంవత్సర కాలంగా మనం స్టేట్ ఆఫ్ ఆర్ట్ కమాండ్ సెంటర్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ఇంతకు ముందు 3 కమిషనరేట్స్ లో ఉండే సైబరాబాద్, రాచకొండ అండ్ హైదరాబాద్ సిటీల్లో.
starting with Hyderabad, then Cyberabad and Rachakonda, they have been able to establish wonderful centers. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మిగతా 6 పోలీస్ కమిషనరేట్స్ లో కూడా ఇవి ఈ సంవత్సర కాలంలో మనం వాటిని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ ని, సూటబుల్ మ్యాన్ పవర్ ని ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్ చేసి సిస్టమ్స్ అన్ని కూడా సరిగ్గా నిర్వహించే విధంగా ఈ రోజు ఈ మిగతా 6 పోలీస్ స్టేషన్ 6 కమిషనరేట్స్ లో ఈ సంవత్సర కాలంలో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఆర్ లైక్ నర్వ్ సెంటర్స్, మనకి హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద పోలీస్ యూనిట్ అన్నట్లు. ఈ కమాండ్ సెంటర్స్ టెక్నాలజీతో పూర్తి స్థాయిలో రన్ చేసినప్పుడు మొత్తం జిల్లాలో కమిషనరేట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా చీమ కదిలినా మనకు తెలిసే విధంగా, ఏ నేరం జరిగినా నేరస్తుల్ని క్షణాల్లో పట్టుకునే విధంగా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దేర్ఫోర్ మనము ఈ 6 కమిషనరేట్స్ కూడా కొత్త వాటిల్లో మనం పెట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో, రానున్న కాలంలో మొత్తం మిగతా డిస్ట్రిక్ట్ యూనిట్స్ అన్నింటిలో కూడా కొత్త జిల్లా పోలీస్ వ్యవస్థలు కొత్తగా ఏవైతే వచ్చాయో వాటన్నిట్లలో కూడా ఈ వచ్చే సంవత్సరం అన్నింటిలో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి పెట్రోల్ కార్స్, మనకి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ని ఇంప్రూవ్మెంట్ చేసే భాగంగా దాంట్లో రౌట్ మేనేజ్మెంట్, అంటే రూట్స్ అన్ని కూడా పోలీసులో పెట్రోల్ కార్స్ ఏ రూట్ లో ఏ టైంలో ఎక్కడ ఉండాలి అనేది ఈ బిగ్ డేటా అనలిటిక్స్ ను వాడి ఎక్కడ నేరాలు జరుగుతున్నాయి, ఎక్కడ నేరస్తులు ఎక్కడ ఉంటున్నారు, ఏ టైంలో పోలీస్ కారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడుంటే నేరస్తులు పట్టుకోగలుగుతారు, ఏ విధంగా ఎక్కడ పార్క్ చేస్తే మనం వాటిని వాళ్ళకి తెలియకుండా ఆ ఏరియాలో మనం లర్కింగ్ లో ఉండి వాటిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రోజు టెక్నాలజీని వాడి ఎంటైర్ పెట్రోలింగ్ వ్యవస్థను కూడా నియంత్రించే విధంగా పెట్రోల్ మేనేజ్మెంట్ వ్యవస్థను మనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందున్నది. దాంట్లో పోలీస్ శాఖ కూడా మా యొక్క మాకు సంబంధించినటువంటి ఐటమ్స్ ని దాంట్లో ఇంక్లూడ్ చేపించి సంవత్సర కాలంలో 14 సర్వీసెస్ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో యాడ్ చేయడం జరిగింది. అట్లాగే కోవిడ్ వచ్చిన దృష్ట్యా ఇక్కడ మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ ట్రైనింగ్ మాడ్యూల్స్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ తెలంగాణ పోలీస్ వ్యవస్థలో ఈ రోజు అన్ని జిల్లాల్లో, అన్ని పోలీస్ కమిషనరేట్స్ లో, పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్ నుంచి, అకాడమీ నుంచి, అట్లాగే పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి ఈ ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసి, ఇన్స్టిట్యూట్ చేసి, స్టెబిలైజ్ చేసి ఈ రోజు నిరంతరంగా 1000 మందికి ప్రతిరోజు కూడా ట్రైనింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం. అదే విధంగా మనకి ఈ లాజిస్టిక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పోలీస్ వ్యవస్థకి. అంటే మనకు వాళ్ళకి ఇచ్చేటువంటి కిట్ ఆర్టికల్స్ ఈ పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి మనకు 70,000 మంది పోలీస్ అధికారులు సిబ్బందికి, అట్లాగే దాదాపుగా 15,000 మంది హోంగార్డ్స్ కి, హోంగార్డ్ ఆఫీసర్స్ కి అందరికి కూడా మనం కిట్స్ ఏదైతే ఇస్తామో వాటన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్ ఏ ఎంప్లాయీకి ఏ టైంలో ఏది రావాలో, ఏది అవసరం ఉంది అనేది వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ వెబ్ అప్లికేషన్ ఫర్ కిట్ మేనేజ్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఇది అందరూ కూడా అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థల వాళ్ళు కూడా, కమిషనరేట్స్ వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటున్నారు. ఈ గత సంవత్సర కాలంలో మనం చూస్తే రిక్రూట్మెంట్, ఈ సంవత్సరం మనం రిక్రూట్మెంట్ చేయకపోయినప్పటికీ కొత్తగా లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ లో మిగిలిపోయినటువంటి 3,993 మంది యువ అధికారుల్ని టిఎస్ఎస్పీలో ట్రైనింగ్ చేసి దాంట్లో జాయిన్ చేయడం జరిగింది. అట్లాగే పోలీస్ వెల్ఫేర్ వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ వెల్ఫేర్ కి పెద్ద పీట వేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ వ్యవస్థ, పోలీస్ లో ఉన్నటువంటి వెల్ఫేర్, ఈ కార్పస్ ఫండ్ దాన్ని ఎప్పటికప్పుడు కూడా పెరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం. అదే విధంగా మనకి ప్రతి జిల్లాలో పోలీసుల యొక్క సంక్షేమం దృష్ట్యా ఈరోజు వాళ్ళు చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఒక మ్యారేజ్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి అన్ని జిల్లా పోలీస్ కమిషనరేట్స్, అట్లాగే జిల్లా పోలీస్ వ్యవస్థలు, బెటాలియన్స్ ప్రతి చోట కూడా ఈ పోలీస్ ఫంక్షన్ హాల్స్ కట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనకి వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కార్పస్ ఫండ్ ని పెంచడానికి మనకి జైల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నడిపిస్తున్నట్టుగా పోలీస్ శాఖ కూడా వీలైన చోట్ల, అనువైన చోట్ల ఈ పెట్రోల్ పంప్స్, పోలీస్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఈ పెట్రోల్ పంప్స్ పోలీసుల యొక్క అజమాయిషిలో నడిచే విధంగా అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ద్వారా ఈ ప్రొఫెషనల్ గా వాటిని రన్ చేసి దాంట్లో వచ్చినటువంటి సర్ప్లస్ అమౌంట్ కూడా ఇటు పోలీస్ వెల్ఫేర్ ఫండ్ కి జమ అయ్యే విధంగా ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
తద్వారా ఈరోజు మనకి రానున్న కాలంలో ఈ సంవత్సర కాలంలోనే ఇప్పటికే ఎన్ని ఇప్పటికి 4 స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇంకా కూడా దే ఆర్ ఇన్ ద పైప్ లైన్. బట్ వీటి ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఇటు ఫంక్షన్ హాల్స్ కి వచ్చే ఆదాయము, పెట్రోల్ పంప్స్ ద్వారా వచ్చే ఆదాయము మనకి ఈ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్, యూనిట్ వెల్ఫేర్ ఫండ్ లో జమ అవుతుంది. తద్వారా పోలీస్ అధికారులకి, సిబ్బందికి వాళ్ళకి కావాల్సినటువంటి లోన్స్ రూపంలో ఐదర్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ మినిమల్ ఇంట్రెస్ట్ తో వాళ్ళకి లోన్స్ ఇచ్చి, మా యొక్క విజన్ ఏంటంటే తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ విజన్, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా తను రిటైర్ అయ్యేటప్పటికి ఒక ఇల్లు ఈ పోలీస్ వెల్ఫేర్ ద్వారా రుణం తీసుకొని ఒక ఫ్లాట్ తను పొందగలిగే విధంగా ప్రతి ఎంప్లాయీ కూడా ఆ కళ నెరవేర్చాలి అనేది దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ విజన్. అండ్ గవర్నమెంట్ హ్యాస్ సపోర్టెడ్ ఇట్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ కైండ్లీ అగ్రీడ్ ఫర్ దిస్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ రానున్న కాలంలో ఈ కళ త్వరలోనే సఫలీకృతం అవుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే పోలీసులో శాఖలో పనిచేసే వాళ్ళంతా 24 గంటలు 24/7 365 డేస్ డ్యూటీలో ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా కానీ పనిచేయాల్సి వస్తుంది. వీకెండ్స్ అనేవి ఉండవు. ఫెస్టివల్స్ అట్లాగే మిగతా హాలిడేస్ లో కూడా పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళకి వేరే రకంగా ఏ అవకాశము లేదు. కాబట్టి వాళ్ళు పనిచేసుకోవడానికి ఎప్పుడు కూడా డ్యూటీలోనే ఉంటారు. కాబట్టి పోలీస్ యొక్క వెల్ఫేర్ ని ప్రభుత్వమే తన భుజ స్కంధాల పైన వేసుకొని ఈ యొక్క కార్పస్ ఫండ్ ని నిర్మించి తద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ యొక్క అవసరాలని, ఇల్లుతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, వాళ్ళు చిల్డ్రన్ అబ్రాడ్ చదువుకోవడానికి కానీ, అట్లాగే వాళ్ళకి మ్యారేజ్ లోన్స్ కానీ, అట్లాగే ఇంకా వేరే ఫంక్షన్స్, వేరే రిక్వైర్మెంట్స్, పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నప్పటికీ కూడా లోన్స్ ద్వారా వాటికి ఎప్పటికప్పుడు మినిమల్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా మన డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరి యొక్క సంక్షేమాన్ని మరింత పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అట్లాగే ఈ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా ఈ సంవత్సర కాలంలో అన్ని కొత్త జిల్లాల్లో పోలీస్ కమిషనరేట్స్ లో ఈ డిపిఓస్, సిపిఓస్ కన్స్ట్రక్షన్ ను టేకప్ చేసి ముందుకు వెళ్తున్నది. 2 కమిషనరేట్, ఒక సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి డిపిఓ, ఈ రెండింటిని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మనం చూస్తే ఇప్పుడు తెలంగాణ పోలీస్ కి ఇప్పటి వరకు 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 50 నేషనల్ అవార్డ్స్, 3 స్టేట్ లెవెల్ అవార్డ్స్ మనకి 2014 నుంచి లభించాయి. దాంట్లో ఈ సంవత్సర కాలంలో 11 అవార్డ్స్ మనకి నేషనల్ అండ్ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దీంట్లో ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ అవుట్ స్టాండింగ్ పోలీస్ ఇనిషియేటివ్ ఫర్ కమ్యూనిటీ సిసిటివి ప్రాజెక్ట్. దిస్ ఈస్ ఎ వరల్డ్ వైడ్ రికగ్నిషన్, OSPA Business World Security Award. This is an important organization. This initiative recognition is, it has enhanced our commitment to the project by multiple times. అదే విధంగా మనకి DSCI డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు, నాస్కామ్ వారు ఇన్స్టిట్యూట్ చేసినటువంటి సైబర్ క్రైమ్స్ లో కూడా మనకు అవార్డు రావడం అనేది కెపాసిటీ బిల్డింగ్ లో అది కూడా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలంగాణ పోలీస్. దీంతో పాటుగా యూనియన్ హోమ్ మినిస్ట్రీస్ ట్రాఫీ ఫర్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆక్టోపస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గా దాన్ని రికగ్నైజ్ చేసి కంట్రీలోనే బెస్ట్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అట్లాగే అనదర్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ సిటిసి కూడా ఆ సిమిలర్ కేటగిరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ గా నిర్ణయించబడ్డది యూనియన్ హోమ్ మినిస్ట్రీ తోటి. ఇవన్నీ కూడా మనం చూస్తే చాలా తెలంగాణ పోలీస్ రికగ్నిషన్ పెంచాయి. మా కమిట్మెంట్ తద్వారా ఇంకా మరింత కష్టపడి పనిచేసే విధంగా మమ్మల్ని ఇవి ప్రోత్సహిస్తున్నాయి. ICJS క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా కలిపి పనిచేసే విధంగా ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఇది మన రవిగుప్తా గారి హోమ్ సెక్రటరీ గారు ఈజ్ ఆల్సో హోల్డింగ్ ఛార్జ్ ఆఫ్ ADG కంప్యూటర్స్. ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో ఇది ICJS మన రాష్ట్రంలో మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దీన్ని అమలు చేయడం జరిగింది గత సంవత్సర కాలంలో. దాని తర్వాత మనకి దాంట్లో నేషనల్ లెవెల్లో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అన్నట్టు.
దీంతో పాటుగా మనం క్రైమ్ ట్రెండ్స్ చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు ఇచ్చినటువంటి బుక్లెట్ లో ఈచ్ హెడ్ ఆఫ్ క్రైమ్ ఎట్లా సోషలాజికల్ రీజన్స్ ఎలా ఉన్నాయి, ఏ కారణాల చేత జరుగుతుంది, అది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు చాలా ఉపయోగపడతాయి అన్నట్లు. మనం ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్ చూస్తే గత సంవత్సరంతో చూస్తే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 4-fold ఇంక్రీజ్ అయిపోయింది అన్నట్లు. అంటే మనం లైఫ్ స్టైల్స్ మారుతున్న కొద్దీ, టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ గ్రామాలకు విస్తరిస్తున్న కొద్దీ, తర్వాత అట్లాగే ఈ సెల్ ఫోన్స్ వాడడం పెరుగుతున్న కొద్దీ మనకి సైబర్ క్రైమ్స్ పెరగడం అనేది అనివార్యం. కాకపోతే మన సమాజాన్ని ఈ సమస్యను ఎదుర్కోవడానికి అందరినీ కూడా తయారు చేయడం, అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ఈ క్రైమ్స్ ని సమర్థవంతంగా వాళ్ళని డిటెక్ట్ చేసే విధంగా, నేరస్తులకు శిక్ష పడే విధంగా చూడడం అనేది పోలీస్ శాఖ ముందు ఉన్నటువంటి సవాల్. దీన్ని మేము ఛాలెంజ్ గా తీసుకొని ఈరోజు ఎన్నో ఇనిషియేటివ్స్ తెలంగాణ పోలీస్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ సంవత్సర కాలంలో మనం ఈ ఇండస్ట్రీ తోటి కూడా, అంటే సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, సిపి సైబరాబాద్ గారి నేతృత్వంలో ఈ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇటు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్లా గవర్నమెంట్ లో ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కలిపి సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ కి సంబంధించినటువంటి ఒక విస్తృతమైనటువంటి ఆర్గనైజేషన్ పెట్టి అక్కడ సైబర్ క్రైమ్స్ నివారణ, సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్, స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ మోడ్ లో, ఒక ప్రాసెస్ డ్రివెన్ మోడ్ లో తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సర కాలంలో, అంటే వచ్చే కొత్త సంవత్సరంలో దాన్ని లాంచ్ చేయబోతున్నాం. అట్లాగే మనం ఈ మర్డర్ కేసెస్ చూసినట్లయితే వాటికి ఈ సంవత్సర కాలం జరిగినటువంటి కేసులలో మనకి ఏ రీజన్స్ తోటి ఈ క్రైమ్స్ జరిగిన అనేది ఇక్కడ అనాలిసిస్ చేయడం జరిగింది. అట్లాగే ఈచ్ హెడ్ ఆఫ్ క్రైమ్ లో ఎన్ని లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయనేది కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే మనకి ఆల్ సీరియస్ క్రైమ్స్ తెలంగాణ పోలీసు ఒక ప్రయారిటీ బేసిస్ మీద తీసుకొని వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులకు శిక్ష పడేట్లుగా చూడడం ద్వారానే మనం ఈ సీరియస్ క్రైమ్స్ మనం నివారించగలుగుతాం. కాబట్టి ఈచ్ హెడ్ ఆఫ్ క్రైమ్ కింద కూడా మీకు ఎన్ని లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నాపింగ్ కేసెస్ జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చూడడానికి మనకు 1218 కిడ్నాపింగ్ కేసులు రిపోర్ట్ అయ్యాయి ఈ సంవత్సర కాలంలో. దాంట్లో 898 మనకి ఎలోప్మెంట్ ఫర్ మ్యారేజ్ రిలేటెడ్ కేసులలో కిడ్నాపింగ్ కేసులు కట్టడం జరిగింది అన్నట్లు. అంటే ఇట్ మే బి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, బట్ బేసికల్లీ ది ఇమీడియట్ రీజన్ ఈజ్ ఎలోప్మెంట్ ఫర్ మ్యారేజ్. దాంట్లో కిడ్నాపింగ్ 898. ఇంకా మిస్సింగ్ చిల్డ్రన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 18 ఏళ్ల క్రితం లోపు ఉన్నటువంటి మిస్ అయిన ప్రతి చైల్డ్ కేసు కూడా మనం కిడ్నాపింగ్ మీద కడుతున్నాం. వీఆర్ ప్రెస్యూమింగ్ దట్ ఇట్ ఇస్ అ కేస్ ఆఫ్ కిడ్నాపింగ్ సో దట్ ది కేస్ డిజర్వ్స్ ఎనఫ్ అటెన్షన్, సీరియస్నెస్ అట్ ఆల్ దిస్ ఆఫీసర్స్ లెవెల్. కాబట్టి మనం 190 కేసెస్ అలా కట్టడం జరిగింది అన్నట్లు. అంటే అట్లాగే అదర్ రీజన్స్ ఒక 58, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ 46, రివెంజ్ డ్యూ టు ఎనిమిటీ 17, ఫర్ ర్యాన్సమ్, ప్యూర్ ర్యాన్సమ్ కొరకు కిడ్నాప్ అయినవి ఓన్లీ 9 కేసెస్ అవుట్ ఆఫ్ 1218 కేసెస్ అన్నమాట. ఇట్లా మేము ప్రతి దాంట్లో కూడా ఈ అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లినట్లయితే ప్రజలకు కూడా మంచి అవేర్నెస్, వీటిని కూడా నివారించడానికి ఇంకా సమాజం ఏం చేయాలనేది కూడా సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తారు. మనకి రేప్ కేసెస్ చూస్తే మనకి 2382 రేప్ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఈ సంవత్సరం. దాంట్లో ప్రామిస్ టు మ్యారీ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం మానేశారు. దాంతో అలాంటి కేసులు 1655 కేసులు రిపోర్ట్ అయ్యాయి 2382లో. అట్లాగే నైబర్స్, కోవర్కర్స్, ఎంప్లాయీస్ 406 మెంబర్స్, ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రేప్స్. రిలేటివ్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ 254, ఫ్రెండ్స్ 41, అన్నోన్ అఫెండర్స్ 26. అంటే 2382 రేప్స్ లో తెలియని వాళ్ళు రేప్ చేసినటువంటి అన్నోన్ పర్సన్స్ రేప్ చేసిన కేసులు 26 పర్సన్స్ ఉన్నారు. సో ఈ విధంగా డిఫరెంట్ క్రైమ్స్ కూడా మనం చూసినాము, అయితే అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ అగైనిస్ట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కన్విక్షన్స్ తీసుకొని రావడం ఇంపార్టెంట్. ఇట్స్ ఎ సోషలాజికల్ ప్రాబ్లం. కాబట్టి ప్రతి కేసును కట్టడం, కేసులో కన్విక్షన్ వచ్చేటట్టుగా చూడడం, తర్వాత విక్టిమ్ కి న్యాయం జరగడంలో మనం కాంపన్సేషన్ ఇప్పించడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి 2018 నుంచి మనం సిఐడిలో ఒక మానిటరింగ్ సెల్ పెట్టాం, విక్టిమ్ అసిస్టెన్స్ మానిటరింగ్ సెల్.
కూడా ఈరోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ లో స్టార్ట్ చేసాం. ఈ 2 ఇనిషియేటివ్స్ ద్వారా ఈరోజు గత 1.5-2 years లో మనకి 2018 మధ్యలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు దాదాపుగా 90 కోట్ల వాళ్ళకి కాంపెన్సేషన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ విభాగాల ద్వారా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి 90 కోట్లు కాంపెన్సేషన్ లభించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అట్లాగే ఈ 14 కేసులలో ఈ సంవత్సర కాలంలో లైఫ్ కన్విక్షన్స్ కూడా రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసులలో. దీంట్లో 10 persons కి కన్విక్షన్ విత్ 30 years ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చింది అన్నట్లు 10 persons కి. సో దట్ ఈస్ అబౌట్ జస్టిస్ టు ది ఎస్సీస్ అండ్ ఎస్టీస్. మనకి పోక్సో యాక్ట్ కేసెస్ కూడా ఇంపార్టెంట్. మనం చూసే ఈ సంవత్సర కాలంలో 2567 పోక్సో యాక్ట్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. దాంట్లో మనం కన్విక్షన్స్ చూసినట్లయితే 44 మంది అక్యూజ్డ్, 39 కేసులలో లైఫ్ కన్విక్షన్స్ పడ్డాయి, లైఫ్ అండ్ డెత్. దాంట్లో ఒకతనికి డెత్ పెనాలిటీ, 18 మందికి లైఫ్, ఒక పర్సన్ కి 30 ఏళ్ల ఇంప్రిజన్మెంట్, ఒక పర్సన్ కి 25 ఏళ్ల ఇంప్రిజన్మెంట్, 21 మందికి 20 ఏళ్ల ఇంప్రిజన్మెంట్, ఒక పర్సన్ కి 15 ఏళ్లు, ఒక పర్సన్ కి 14 ఏళ్లు. అంటే ఇది 14 ఏళ్లు అండ్ అబౌవ్ కన్విక్షన్స్ చూసినప్పుడు ఇన్ని కేసులలో మనకి ఈ సంవత్సర కాలంలో కన్విక్షన్స్ తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ ప్రతి దాంట్లో కూడా మనం ఈ కన్విక్షన్స్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే తెలంగాణ పోలీస్ ఫర్మ్లీ బిలీవ్స్ దట్ ఇన్ ఆల్ ద సీరియస్ క్రైమ్స్ అన్లెస్ ది అక్యూజ్డ్ ఆర్ కన్విక్టెడ్ the deterrence will not be there. Therefore, we have been making efforts under each serious crime head. The convictions we must secure, especially the life convictions, convictions above 7 years and above. మనకు వచ్చినట్లయితే వాళ్ళకి డెటరెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఇది ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటి ప్రతి యూనిట్ ఆఫీసర్ కూడా ఎవ్రీడే ఈ కోర్టు ప్రాసిక్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ ని మానిటర్ చేసి కన్విక్షన్స్ వచ్చేటట్టుగా చూస్తున్నారు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ది ఎస్పీస్ అండ్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్, ఆల్ ది కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ అండ్ ప్రాసిక్యూటర్స్ ఫర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ డ్యూరింగ్ ది ఇయర్. ఈ టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్ లో భాగంగా మనం ఇంకొక 1 or 2 issues I want to share with you. Apart from CCTV and traffic related నాన్ కాంటాక్ట్ సిస్టమ్ తో పాటుగా ఈబీట్ సిస్టమ్ మనకేంటంటే అన్ని పెట్రోల్ కార్స్, బ్లూ కోడ్స్ మనం ఈబీట్ ద్వారా ఏ పాయింట్స్ ఎప్పుడెప్పుడు టచ్ చేయాలనేది ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్, ఎవ్రీడే కూడా మానిటర్ చేసే సిస్టమ్. అది వెళ్ళారా లేదా, వెళ్తే ఎంత టైం ఉన్నారనేది కూడా మానిటర్ చేయడానికి ఈ సిస్టమ్ లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ పెట్టి కేస్ సిస్టమ్ కూడా గతంలో పెట్టి కేసెస్ మనం బుక్ చేసినప్పుడు అది మాన్యువల్ గా చేసేవాళ్ళు, అది వాళ్ళు కోర్టుకు వస్తున్నారా రాలేదా, వాళ్ళు శిక్షలు పడ్డాయా లేదా, యాక్చువల్ అఫెండరే వచ్చాడా ఇంకొకళ్ళు వచ్చారనేది తెలియడం కష్టంగా ఉండేది. ఈ రోజు వాళ్ళ ఫోటోగ్రాఫ్ తో పాటుగా మొత్తం కూడా సిస్టమ్ లో క్యాప్చర్ అవుతుంది కాబట్టి సేమ్ పర్సన్ కోర్టుకు వచ్చే విధంగా, తర్వాత వాళ్ళకి కన్విక్షన్స్ పడే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ పెట్టి కేస్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డ్యూరింగ్ ద ఇయర్ మనము దాదాపుగా 48,000 కేసులు, 4,80,000 కేసులు దాన్ని రిజిస్టర్ చేసి మనం కోర్టులలో డిస్పోజ్ చేయించడం జరిగింది. అలాగే పాస్పోర్ట్ వెరిఫికేషన్ చూస్తే మనకి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలతో చూసినప్పుడు తెలంగాణ పోలీస్ వ్యవస్థ గత 5 ఏళ్లుగా ముందున్నది. ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో ఈ సంవత్సర కాలంలో మనం 4.6 lakh పాస్పోర్ట్స్ మనం వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో ఇది ఒక ప్రాసెస్ డ్రివెన్ గా చేయడం ద్వారా అది ప్రతి వెరిఫికేషన్ కూడా ఒక సిటిజన్ ఫ్రెండ్లీ వాతావరణంలో, తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు ఎవ్రీ స్టేజ్ లో కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ వెళ్లే విధంగా చేయడం ద్వారా మనం ఎంతో డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా అప్లికెంట్స్ అందరికీ కూడా చేయడం జరిగింది. దీంట్లో రెస్పాన్స్ టైమ్ 4 days విత్ 100% సబ్మిషన్ విత్ ఇన్ 4 days మనం చేయగలిగాం. దీనివల్ల మనకి నేషనల్ లెవెల్లో కూడా ప్రతి సంవత్సరం అవార్డు వస్తూ ఉన్నది. అట్లాగే అన్ని జిల్లాల్లో మనము కొన్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ తో పాటుగా సైబర్ ఫారెన్సిక్ ల్యాబ్, మొబైల్ క్లూస్ టీము, వీడియో ఎన్హాన్స్మెంట్ ల్యాబ్, డేటా అనలిటిక్స్ ల్యాబ్, సోషల్ మీడియా యూనిట్, ఇవి అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థల్లో కమిషనరేట్స్ లో ఇప్పటికే వీటిని స్టార్ట్ చేయడం జరిగింది.
అట్లాగే మనకి నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేయబోతున్నాం అనేది మనం చూసినప్పుడు మన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్, అది ఒక స్వప్నం లాంటిది. ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ ది గవర్నమెంట్. అండ్ దాంట్లో ఈ నెక్స్ట్ రానున్నటువంటి 3 to 4 months లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కంప్లీట్ చేసి దాన్ని ఒక టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ గా, బిల్డింగ్ కంటే ఎక్కువగా దాని లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ మొత్తం తెలంగాణ పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా ఆల్ ఓవర్ ద స్టేట్ అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడి నుంచి మానిటర్ చేసే విధంగా, వాటిని ఎంపవర్ చేసే విధంగా, వాళ్ళకి కావాల్సిన డేటా అనలిటిక్స్ ఇక్కడి నుంచి మనం చేసి అందరికీ కూడా అన్ని జిల్లాలకి పోలీస్ కమిషనరేట్స్ కి ఇక్కడి నుంచి మనం సపోర్ట్ చేసే విధంగా టెక్నాలజీ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ని ఒక కమాండ్ సెంటర్ వ్యవస్థని ఇక్కడి నుంచి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ 3-4 months లో దీన్ని మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగరేట్ చేయడం, తర్వాత ఈ వ్యవస్థను దాన్ని ఏర్పాటు చేసి మొత్తం భారతదేశంలోనే ఏ వ్యవస్థలో కూడా లేని విధంగా మనం దీన్ని లాంచ్ చేయబోతున్నాం. దట్ ఈస్ 1. నెంబర్ 2, మనకి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపుగా మా శాంక్షన్ స్ట్రెంత్ చూసినట్టయితే 1,00,000 మంది ఉంటారు. అంటే 80,000 చిల్లర ఎగ్జిక్యూటివ్ ఫోర్స్, ఒక 15,000 మంది హోమ్ గార్డ్స్ అందరు కలిపి ఒక 1,00,000 మంది ఉన్నటువంటి వ్యవస్థలో మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. కాబట్టి ఎంటైర్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని కూడా ఆటోమేట్ చేసే విధంగా ఈరోజు సిజిజి వాళ్ళ యొక్క అనుసంధానంతో అప్లికేషన్ డెవలప్ చేశాం. ఇప్పటికే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ఒక మెచ్యూరిటీ స్థాయికి ఈ వచ్చే సంవత్సరంలో దాన్ని తీసుకొచ్చి మొత్తము 100% హెచ్ఆర్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని కూడా పేపర్లెస్ గా చేయడం అనేది మన ఉద్దేశం. దీంతో పాటుగా ఈ సంవత్సర కాలంలో వచ్చే నెక్స్ట్ ఇయర్ లో ఇప్పుడు సిసిటిఎన్ఎస్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది డెస్క్టాప్ బేస్డ్ ఆపరేషన్స్ లో ఉంది. అంటే మనం క్రైమ్ సీన్ కి వెళ్లి అక్కడ కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్స్ లో ఎంటర్ చేస్తాం. ఈ కొత్త మొబైల్ టెక్నాలజీ బేస్డ్ వర్షన్ మనం ఏదైతే తీసుకొని వస్తున్నామో సిసిటిఎన్ఎస్, అది క్రైమ్ సీన్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ సీన్ ని వీడియో చేయడం, ఫోటోగ్రాఫ్స్ తీయడం, కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ అన్ని కూడా సిస్టమ్ లో అక్కడి నుంచి అక్కడే అప్లోడ్ చేసే విధంగా డయల్ 100 ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళు ఫస్ట్ ముందు వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే అక్కడ నేరం ఏదైనా జరిగితే వాళ్ళు దాన్ని రికార్డ్ చేయొచ్చు. ఆటోమేటిక్ గా సిస్టమ్ లోకి వచ్చి అది మనకి బ్యాక్ ఎండ్ లో ఉండిపోతుంది అన్నట్టు. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్లే లోపల ఎవిడెన్సెస్ జరిగిపోకుండా ఈవెన్ పబ్లిక్ అప్లోడ్ చేసిన వాటిని కూడా మనం క్రౌడ్ సోర్సింగ్ ద్వారా దాన్ని తీసుకొచ్చి దాంట్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ కి వినియోగించుకొని మనం రేపు నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయడానికి ఈ మొబైల్ వర్షన్ ఆఫ్ ద సిసిటిఎన్ఎస్ మన ఈ కాప్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి మనం టెక్నాలజీ విషయంలో, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ విషయంలో, మ్యాన్ పవర్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, కాంపిటెన్సీ బిల్డింగ్ విషయంలో, అట్లాగే ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ కూడా గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫై చేస్తే అప్పుడు కూడా కొత్తగా మ్యాన్ పవర్ కూడా ఇంకా కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కూడా రిక్రూట్ చేయడానికి మేము పోలీస్ శాఖ సన్నద్ధంగా ఉంది. ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో మా వెంట ఉండి మాకు సపోర్ట్ చేసి ప్రతి విషయంలో కూడా సమాజానికి కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని పోలీస్ వ్యవస్థ చేస్తున్న సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే ఈ గత సంవత్సర కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని శాఖలు, ఇటు పోలీస్ హెడ్ క్వార్టర్స్ తో పాటుగా ఇటు సిఐడి, ఉమెన్ సేఫ్టీ వింగ్, ఇంటెలిజెన్స్, తర్వాత టిఎస్ఎస్పి, ఆ తర్వాత ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్, పిటిఓ, ఇట్లా ఎన్నో విభాగాలు ఉన్నాయి. అట్లాగే ఇంటెలిజెన్స్ లో కూడా మళ్ళీ ఎస్ఐబి, సిఎస్ఎల్, దాని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, దాని తర్వాత సెక్యూరిటీ వింగ్, ఇట్లా అనేక ఫంక్షనల్ వెర్టికల్స్ అందరూ కూడా కలిసి పనిచేసి ఈ కామన్ గోల్స్, ఆర్గనైజేషన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధించడంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అందరు సీనియర్ అధికారులు, వారి దగ్గర ఉన్నటువంటి టీమ్స్, సిబ్బంది, అట్లాగే ప్రజలు, మీడియా మిత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ హోంశాఖ మంత్రులు గారు, ముఖ్యమంత్రి గారు, వీరందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈరోజు పోలీస్ శాఖ గత సంవత్సర కాలంలో సమర్థవంతంగా వాళ్ళ విధుల్ని నిర్వర్తించింది. రానున్న కాలంలో మా సేవల్ని మరింత ఇంప్రూవ్ చేసి ప్రజలకు మేము మరింత ఉపయోగపడే విధంగా, తర్వాత ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ ని మరింత పెంచే విధంగా ఈ
ఈ సిటిజన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ అట్లాగే నేరం చేసే వాళ్ళ విషయంలో మరింత కఠినంగా ఉంటాము అని చెప్పేసి ప్రజలలో నమ్మకం వచ్చే విధంగా పనిచేస్తూ ముందుకు వెళ్తాం. అందరికీ కూడా ధన్యవాదాలు. సార్ ఒకటి తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుకు సంబంధించి మావోయిస్టు రహిత రాష్ట్రంగా మీరు ప్రకటిస్తా ఉన్నారు. కానీ లాస్ట్ 1 year లో 98 మంది అరెస్ట్ అయ్యారు, 133 మంది లొంగిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు మీరే చెప్తా ఉన్నారు కుట్రలు తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, మేము ఆ కుట్రలను భగ్నం చేస్తున్నామని. అంటే మావోయిస్టు రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత ఇంతమంది అరెస్టు కావడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? రెండోది ప్రయత్నాలు, ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశారు, ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వాళ్ళు చొరబడడానికి ఎక్కువగా ముందుకు వస్తా ఉన్నారు? దాని రిలేటెడ్ సార్, అంటే రీసెంట్ గా ఒకరిని కిడ్నాప్ చేసి చంపేశారు, మీరు మావోయిస్ట్ యాక్టివిటీ లేదని చెప్తున్నారు, కానీ మావోయిస్టులు వస్తున్నారు, చొరబడ ఇక్కడికి వస్తున్నారు, యాక్టివిటీ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రీసెంట్ గా మీరు ఒక ఎన్కౌంటర్ కూడా చేశారు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి, లేదని ఎలా చెప్పగలుగుతారు? మావోయిస్టు రాష్ట్ర రహితంగా తెలంగాణలో ఉంచడం అనేది అది ఇట్స్ ఎ విజన్, ఇట్స్ ఎ గోల్. అండ్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి మావోయిస్టులు కానివ్వండి, వాటిలో జరిగేటటువంటి రిక్రూట్మెంట్స్ కానివ్వండి, కంప్లీట్ గా ఛత్తీస్గఢ్ బేస్డ్ అన్నట్లు. వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా మన రాష్ట్రాన్ని ఖాళీ చేసి మన రాష్ట్రానికి బాధ్యులైన వాళ్ళు ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటున్నారు. కాబట్టి మన రాష్ట్రానికి వాళ్ళు బాధ్యులు కాబట్టి మళ్ళీ వాపసు రావడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మన స్టేట్ కమిటీలో ఇప్పటికీ దాదాపుగా 100 మందికి ఇంకా పైగా ఉన్నారు మన స్టేట్ లో బాధ్యత కలిగిన వాళ్ళు. దాంట్లో మనం చూసినట్లయితే 30 మంది మాత్రమే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, 70 మంది ఛత్తీస్గఢ్ వాస్తవ్యులు అన్నట్లు. అంటే రిక్రూట్మెంట్ అంతా కూడా అక్కడ జరుగుతున్నది. కానీ అక్కడి నుంచి ఆపరేట్ చేసి మన దగ్గర నేరాలు చేయడానికి, అంటే మనకి బార్డర్స్ పోరస్ గా ఉన్నాయి కాబట్టి ఛత్తీస్గఢ్ తోటి ఎప్పుడంటే అప్పుడు ల్యాండ్ బార్డర్స్ కాబట్టి వాళ్ళు రావడానికి ఓవర్ నైట్ వచ్చేసి ఎవరైనా తీసుకెళ్లి చంపేసి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది జరగకుండా ఉండడానికి బార్డర్స్ లో ఈ రోజు మనం కొత్త ఆర్మ్డ్ అవుట్ పోస్ట్ కూడా భారత ప్రభుత్వం సహాయంతో కొత్త అవుట్ పోస్టులు కూడా పెడుతున్నాం. అట్లాగే మన జాయింట్ ఆపరేషన్స్ కూడా ఛత్తీస్గఢ్ తో కండక్ట్ చేస్తున్నాం. చాలా మందిని మనం ఆపరేట్ చేసి అరెస్ట్ చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ కూడా మనకి ఇంటర్ స్టేట్ బార్డర్ ఆపరేషన్స్ లో, జాయింట్ ఆపరేషన్స్ లో మనకు దొరికిన వాళ్ళు అన్నట్లు. అంటే ఇది తెలంగాణ బార్డర్ లో ఉండొచ్చు కొంచెం, లేదంటే కొంచెం ఒక అడుగు అటు వెళ్తే మనకు దొరికేది అక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మావోయిస్టు మన తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రాష్ట్ర రహితంగా ఉంది అంటే ఇది ఆ కొంచెం స్ట్రిప్ తప్ప, తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఆ కొంచెం స్ట్రిప్ తప్ప మిగతా ఎక్కడ కూడా వాళ్ళు ఆపరేట్ చేయడానికి వీలు లేకుండా మనం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. రానున్న కాలంలో ఇంకా పటిష్టవంతం చేసి ఈ ఆపరేషన్స్ ని, ఈ సమస్య చిరస్థాయిగా మనకి సమస్య లేకుండా ఉండే విధంగా భారత ప్రభుత్వం, ఇటు తెలంగాణ పోలీస్ వ్యవస్థ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం, ముందుకు వెళ్తాం. సార్, ఇటీవల మీరు మావోయిస్టు ఉనికి లేదని చెప్తున్నాయి, ఇటీవల అన్ని జిల్లాల్లో పర్యటించారు, దాన్ని ఏ విధంగా చూడాలి? మనం మావోయిస్ట్ సమస్య లేదు అని చెప్పేసి మనం పోలీసు అప్రమత్తతను తగ్గించినట్లయితే వాళ్ళు వెంటనే మన రాష్ట్రానికి వచ్చేస్తారు. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. పోలీస్ వ్యవస్థ ఎస్పెషల్లీ ఇంటర్ స్టేట్ బార్డర్స్ లో ఉన్న అన్ని జిల్లాలు, ఆదిలాబాద్ దగ్గర నుంచి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం వరకు ప్రతి పోలీస్ వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి పర్సనల్ అందరికీ కూడా గెరిల్లా టాక్టిక్స్ లో నిరంతరం వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుండాలి. ఎప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజలతో మమేకమై ఉండాలి. ప్రజలలో ఉండి మనం సమాచార వ్యవస్థని మరింత దృఢపరుచుకొని మనం ఈ మావోయిస్టులు మన రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఈ పోలీస్ వ్యవస్థ పైన ఉన్నది. అట్లాగే స్టేట్ లెవెల్లో ఇటు గ్రే హౌండ్స్, ఎస్ఐవి వీరందరూ కూడా సమిష్టిగా కష్టపడి పనిచేసి ఒక స్ట్రాటజిక్ గా టాక్టిక్స్ ని సరిగ్గా వాడి ఎప్పటికప్పుడు కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. అయితే మనం ఈ టూర్ చేయడం వల్ల మనం ఈ వ్యవస్థనందరినీ కూడా అప్రమత్తం చేయడం, వాళ్ళందరూ కూడా మరింత ఇన్వాల్వ్మెంట్ తో పనిచేసే విధంగా, చతురతతో పనిచేసే విధంగా చేయడానికే ఈ లీడర్షిప్ ఎప్పుడు కూడా మనం ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో నిరంతరం కూడా వాళ్ళు టూర్ చేస్తూ ఉంటారు. అందరూ జోనల్ ఐజీస్ కానివ్వండి, రేంజ్ డిఐజీస్ కానివ్వండి, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్స్ కానీ అందరూ టూర్ చేస్తూ ఉంటారు. సార్ డీజీ సార్, మల్లిపల్లిలో మాలిక్ బ్రదర్స్
దర్భంగా రైల్వే బ్లాస్ట్ కేసులో ఎన్ఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు హైదరాబాద్ లో చాలా రోజుల నుంచి ఉండి విహారాచన చేశారని చెప్తున్నారు. సో ఎప్పుడు చూసినా ప్రీవియస్ ఇయర్స్ లో కూడా ఎన్ఐ వచ్చి వాళ్ళని లిఫ్ట్ చేసేంత వరకు కౌంటర్ ఇంటెలిజెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఉండట్లేదా? కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏమైనా ఫెయిల్యూరా? ఏం చెప్తారు సార్? అది అంటే దీంట్లో మనము చాలా విషయాలు బయటికి చెప్పలేని ఉంటాయి, కానీ ఇలాంటి కేసులు అన్నిట్లలో కూడా చాలా తెలంగాణ పోలీస్ వ్యవస్థ గర్వంగా చెప్పగలుగుతుంది. అది ఆ డిటెక్షన్స్ లో మన ఎఫర్ట్ మేజర్ పోర్షన్ ఉందని మాత్రం 100% మనం చెప్పగలుగుతాం అన్నట్లు. సార్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇదేంటంటే మనకి అర్బన్ నక్సలిజము వీటికి సంబంధించింది. మనం ఒక రెస్పాండెంట్ కి కోర్టులో శిక్ష పడాలి అంటే క్రిమినల్ కేసులలో వీ హావ్ టు ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్. దానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ మనం కలెక్ట్ చేయాలి. ఈ సీక్రెట్ మెథడ్స్ లో పనిచేసేటువంటి వ్యవస్థలలో ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి మనకు టైం పడుతుంది. సో మనకు కొంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు దాన్ని అరెస్ట్ చేస్తాం, మిగతా ఎవిడెన్సెస్ దొరుకుతాయని చెప్పి. సపోజ్ ఆ ఎవిడెన్సెస్ ఇంకా పూర్తిగా దొరకనంత కాలం మనం ఛార్జ్ షీట్ వేయకుండా ఇన్వెస్టిగేషన్ మనం కంటిన్యూ చేసి, ఛార్జ్ షీట్ ఎప్పుడైతే ఎవిడెన్స్ సరిపోని ఎవిడెన్స్ ఉందనుకుంటామో అప్పుడు ఛార్జ్ షీట్ వేయడం ద్వారా వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేస్తాం. మీరు అన్నట్లుగా దీనిపైన కూడా మేము రానున్న కాలంలో ఫోకస్ చేసి ఈ అర్బన్ నక్సలిజం లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పటివరకు హ్యూజ్ పర్సెంటేజ్ లో పట్టుకున్నారు అన్ని కమిషనరేట్ కి సంబంధించి ఓవరాల్ తెలంగాణలో. సో గంజాయి ఎక్కడ ప్రొక్రియేట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. సో ఆ రాష్ట్రాల పోలీసింగ్ తో ఎట్లా కోఆర్డినేట్ అవుతున్నారు, పాసిబుల్ అవుతుందా, సపోర్ట్ చేస్తున్నారు? ఎస్, దీంట్లో మనం చూస్తే ఈ గాంజా మనం పట్టుకున్నటువంటి చాలా కన్సైన్మెంట్స్ ఇటు మహారాష్ట్రకి, ఉత్తరప్రదేశ్ కి, మధ్యప్రదేశ్ కి, ఢిల్లీ, డిఫరెంట్ ప్లేసెస్ లోకి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ప్రాసెస్ లో మనం వాళ్ళని పట్టుకుంటున్నాం అన్నట్లు. సో కాబట్టి అక్కడ డెస్టినేషన్ లో ఎవరు అసలు తెప్పించేది ఎవరు అనేది వాళ్ళు కూడా నేరస్తులుగా దీంట్లో పెడుతున్నాం. అంటే వాళ్ళని మనం ఛార్జ్ షీట్ చేయాలి, అరెస్ట్ చేయాలి అంటే అక్కడ ఉన్న రాష్ట్రాల యొక్క ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ సహాయ సహకారం అవసరం. అట్లాగే అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ కూడా ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరినీ కూడా మనం కేసులో తీసుకొని వచ్చి వాళ్ళ మీద కూడా ఛార్జ్ షీట్ చేయడానికి మనం అరెస్ట్ చేయడం, ఛార్జ్ షీట్ చేయడం చేస్తున్నాం. అంటే ఇది ఏ విధంగా చూసినా ఈ గాంజా రిలేటెడ్ సమస్య మనం పూర్తి స్థాయిలో సమస్యకోవాలి అంటే మిగతా రాష్ట్రాల సహాయ సహకారాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఈ సిఎస్ఎల్ గారి ఆధ్వర్యంలో ఈ డోపం అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ని మనం దానికే స్టార్ట్ చేసాం. దాంట్లో ఏంటంటే ఈ డ్రగ్ అఫెండర్స్ రిలేటెడ్ ప్రొఫైల్స్ అన్ని కూడా మొత్తం భారతదేశంలో ఎక్కడ అరెస్ట్ అయినా వాళ్ళందరినీ తెచ్చి ఇక్కడ పెడుతున్నాం అన్నట్లు. ఈ డేటా షేర్ చేసుకోవడం ద్వారా అన్ని రాష్ట్రాలకు ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఉపయోగపడినప్పుడు వాళ్ళు మనతో కోఆర్డినేట్ చేస్తున్నారు. మనకి ఇలాంటి కేసులలో అవసరమైన ప్రతి దాంట్లో కూడా వాళ్ళ హెల్ప్ ముందుకు వస్తుంది అన్నట్టు. ఇట్ ఈస్ లైక్ మ్యూచువల్లీ గివింగ్ అండ్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఎంసెట్ కేసు రిలేటెడ్ దాంట్లో ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. ట్రయల్ కూడా షార్ట్లీ కమెన్స్ అయ్యే అవకాశం ఉందన్నట్లు. అది అఫ్ కోర్స్ అక్కడ ఉన్నటువంటి పెండెన్సీని బట్టి ఎప్పుడు వస్తుందనే ట్రయల్ కి. ఎంసెట్ కేసులో మనం అందరూ కూడా ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. మిగతా కేసులు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. డెఫినెట్ గా మేము ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ చేస్తాం. Sir, you mentioned about the command control center, this side, sir. It was inaugurated in 2015. Roughly, that time budget was almost around 300 crore. Why this delay, and what is the budget right now? What is its current costing? Why this delay, sir? మీ అందరికి తెలుసు మనకి అది ఈ 70% to 80% బిఫోర్ ద కోవిడ్ స్టార్టెడ్ we were able to complete. But because of the COVID last 2 years, we have gone into a slow mode because of the financial
financial constraints, but now the government has been funding very effectively, and shortly we will be completing and then launching it. As far as the budget is concerned, as you know, when a project of this magnitude is planned, initially we will not know all the requirements. So therefore, a kind of tentative estimate is always made, and then approval is taken from the government. But many of these, additional supplementary needs that come up during the process of planning such a fusion hub, so that will result in change of budgeting. But it doesn't matter because these are all scrutinized by various technical committees, financial committees, and approved at the government level. So it is being done properly, and I'm very confident shortly it will be inaugurated. You mentioned about technology, use of technologies in policing. What about privacy of a citizen? We see police personnel asking for your mobile, checking your WhatsApp messages, and in fact, international organizations also have questioned Hyderabad police over it. So it's a very motivated campaign, I can say. I would like to place before the public, the members of the community, that all these cameras, we have 8 lakh plus odd cameras. There's a campaign saying that we are watching in all these 8 lakh cameras. No, all these cameras are not connected with the police at all. They are installed by the community. The storage is there with the community only. Only when the situation requires, we request for the help of the community members to share the feed. So therefore, it is on case-to-case basis, fact by fact. Wherever it is required only, we are doing it. So without knowing the facts, it's an organized effort to derail the safety and security of citizens of this country. It is a very malified, unwanted, unauthenticated campaign being taken up by vested interests. Sir, my final question, sir, last question, about allegation on police personnel. Whether it's custodial death of police personnel involved in settlement, any kind of settlement, case settlement to land settlement, what kind of action you are ensuring and how you are ensuring the professionalism of the police? We see allegation, particularly opposition party, continuously targeting Telangana police, alleging that they are working in behest of ruling party. And sir, one more question. Yeah. I would like to add one more question to that question, sir. About the atrocities against the public. What about the atrocities being, increased day by day basis by the police? And Mariamma was killed by the police, and on the other hand, a Dalit was, brutally beaten up. And even in Mahbubabad, same incident reported. So these incidents raising day by day. So what are the main curbs being taken up by the police? Each case, if you see the actions being taken against the police personnel, I can say that if we have 100 departments in the government, it is the police department which inflicts large number of punishments to its own citizens, its own employees. In several cases, we have summarily dismissed them from service. We have charge-sheeted them. So no other department takes such stringent measures against its own personnel. So we are committed to, public safety. We are committed to following the due process of the law, and whoever involves in any deviation, in any activity which is not permitted under the law, under the procedures, strict action will be taken, and then nobody will be tolerated, I can assure you. Sir, I subscribe to your view. Yeah. So what about the atrocities? What about the atrocities? You didn't speak about a word on atrocities. One question that I would like to know, it is related with the mechanism, if there is any in place. There have been cases where hardened criminals accused of multiple murders, convicted of a couple of murders, they coming out on parole and committing more murders, and then maybe getting apprehended and going back to jail and all that. So what I would like to know over here is there a mechanism in place where such people, if they come out on parole, it itself is an extremely surprising matter, because you have talked about 30-year jail and stuff like that. If such personnel come out and they are committing more crime, then is there any mechanism in place which scrutinizes the opposition to the bail which was put forth by the police department for such people, or the court order, whether it was a little lax in granting parole to such people, or the guarantor, whether the guarantor was scrutinized for making a guarantee for such personnel? So is there a mechanism in place? I would like to know that, sir. Yeah, whenever this parole is granted, say it's a, for various reasons, paroles are granted for the prisoners, either under trial or convicted prisoners.
Suppose if there's a death in the family, it's a situation requires the presence of the family. He may be a bad person, bad guy, but the system permits for that. So therefore, whenever paroles are granted, the jails department is expected to inform the probation officers and also the local police station, and we have a system of monitoring them. Yes, if 100 convicts have come out, if one or two have them committed crime, the law will take its own course, and also he will get enhanced punishment, apart from ensuring that he doesn't get further paroles under the system. Sir, regarding the cyber crime and cyber fraud, like if any criminal, they have do a crime in some other state, it's been seen like very few criminal has been caught and back to our state. So how you going to fix that problem in the coming years? Yeah, we have formed special teams on behalf of all units. Some specialized teams we have formed, and then they may be required in 2-3 districts also within Telangana. But every district will not send the teams independently. So we have combined joint pools of teams, and then we have been able to send and then get the offenders. Just for your information, Telangana is one of the states which had arrested largest number of cyber offenders in terms of the physical arrests. Number 2, in terms of this, loan app cases also, it is Telangana police which has been in the forefront and has arrested all the people, charge-sheeted them. We have been able to ensure that their entire network is smashed within no time. So we will definitely rise to the occasion and see that this menace of cyber crimes is controlled. The people are made aware. People are empowered so that they don't commit mistakes. And also, whichever crime is committed, system takes care of it. So we are in the process of setting up very robust systems, and we are very confident that we, as a society, as an organization, as a government, we should be able to rise to the occasion and then face this challenge. Sir, just now you mentioned about strict action being taken against the police officers. That is over. Next. Sir, an additional SP rank officer who was involved in protecting the accused, what action was taken against him? Because both the CPs have submitted a report to DG office. So this is not a platform to raise the individual issues, because there will be thousands of such issues which I will not be able to answer now because I don't have the data with me. Yeah, please. Sir, 9 case lo, sir, Ram bhai. Sir, please, Ramu, please. Yeah. So this non-contact enforcement of rules with regard to traffic violations, there is a little bit of conflicting system in the entire state. Cyberabad, the traffic DCP says we are using a mixed system of both imposing spot challans as well as e-challans. And Hyderabad police, the other day when they were conducting this year-end review, they say majority of the road accident deaths are involving two-wheelers. They are not wearing helmets. And but whereas when in the name of non-contact enforcement, the traffic police are not stopping. Suppose somebody is triple riding instance is going in front of traffic policeman, they'll be moving. Lot of people are not wearing helmets. They are not being stopped. No, just for your information, when we say non-contact, it is not 100%. See, it's about 70% non-contact cases and 30% contact. But 30% those cases also, we don't collect the fines on the spot. See, that is the facility we have given to provided to the citizens. And I'm sure citizens have become more responsible. After we started this non-contact cashless enforcement, the citizen compliance has gone up multiple times. The helmet wearing habit of the citizens of Hyderabad city, it has gone multiple times in the last 7 years when compared to the last 20-30 years. So the credit goes to the community. When we give them a facility, they are responsible. They will also reciprocate and they will become law-abiding citizens. Therefore, we need to evolve systems which are in league with the international practices, national practices, and to the local conditions put together, as you rightly said. So we have special methods to enforce, to see that the repeat violators, if they are not paying, if they are not adhering to the law, we have a system of charge sheeting and we will take appropriate measures and ensure that these repeat violators are taken to task. Social media. Sir, in terms of CC cameras,
సార్ the last question. సార్ After నైన్ that, కేసు సార్ నైన్ కేసులో చాలా మంది అంటే మీరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి ఒక సిట్ ఏర్పాటు చేసి చాలా మంది పోలీస్ ఆఫీసర్ల పైన వేటు వేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే దీంట్లో దర్యాప్తు విషయంలో ఏమైనా I think your పారదర్శకత లేదా? information is wrong. None of them have been given clean chit. Okay. CC cameras, Sir, final you say all majority of the cases have been detected. No, kindly listen. You know, we have a scheme of announcing the best police stations for the, you know, from the entire state. So every year on this annual press conference day, there would be announced annual roundup. So this year, you know, 4 police stations have bagged this best police stations in different categories. So the first police station is SR Nagar Police Station, Hyderabad Police Commissionerate. The category having 500 and above cases. In those cases, the SR Nagar Police Station stands first. Then in the category of 300 to 500 cases, Bhadradri Kottagudem Manugur Police Station has won this, the Best Police Station Award. In the category of 200 to 300 crimes, in Komarambim, the police station which won is from Komarambim, Asifabad district, Asifabad Police Station. Then 0 to 200 category, Vemsur Police Station under Khammam Commissionerate. The SR Nagar Police Station, SHO is Saidulu. Manuguru Police Station, the SHO Bhanu Prakash. Asifabad Police Station, Ashok, A. Ashok. Vemsur Police Station, B. Sai Kumar. I congratulate all the SHOs and all the staff who are functioning, you know, who are working in these police stations, who have made this possible. This criteria is that we have divided the entire police station into 17 functional verticals, and each functional vertical officer performance is reviewed every month, and they are also given KPI awards. So based on the functional vertical evaluation, these 4 police stations have been adjudged as the best police stations in their respective categories. My congratulations to all of them. I also congratulate the concerned unit officers for you know, getting this award. Congratulations to everybody. And I also take this opportunity to thank our COE, Center of Excellence for Functional Verticals, working from the DGP office, led by Mr. Sachinarayana, Additional SP. The entire team has worked very hard and brought in best of the systems, and then ensured accountability of each and every employee working at the police stations. And they have been responsible, and they made it possible to have this evaluation system. Thank you. Now, may I request the officers to come and receive the awards, please. Sir, one last question, please. Manuguru Police Station. Huzurabad. Asifabad Police Station, please. Vemsur, Sai Kumar, Sub-Inspector. All, and please join us for lunch.
Sir, one question.